హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక మంచి లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఏంటంటే ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ జీడీకి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది రావడం జరిగింది. ముందుగా అభ్యర్థులు ఎవరైతే వివిధ కేటగిరీలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి అయితే ఆల్ ద బెస్ట్ అండి. ఎందుకంటే ఫర్దర్గా మీరు ఎంతో ప్రిపరేషన్ చేత మీరు ఈ విజయాన్ని అయితే సాధించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక మన ఛానల్ నుంచి కూడా కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా అంటే ఫాలోవర్స్ కూడా సెలెక్ట్ అయితే కావడం జరిగింది. వాళ్ళు కూడా మాకు మెసేజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ జీడీకి సంబంధించి ఒకసారి మనం కట్ ఆఫ్ వివరాలు అయితే తెలుసుకుందామండి. అసలు కట్ ఆఫ్ సంబంధించి ఏ విధంగా ఉంది అనేసి, కట్ ఆఫ్ సంబంధించి ఏ విధంగా పెట్టారు, అలాగే వీటికి సంబంధించినటువంటి రిజల్ట్ ర్యాంకింగ్ ఎలా ఉందో ఒకసారి క్లియర్గా చెక్ చేద్దాం. అంతకన్నా ముందు వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు ఎవరైతే ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని, అలాగే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడానికైతే ప్రయత్నం చేయండి. ఇక్కడ వచ్చేసి వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి షార్ట్ లిస్ట్ డేట్స్ కానీ, పీఈటీ పిఎస్టీ ఈవెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే పీఈటీ పిఎస్టీ ఫాలోడ్ బై ద డీవీకి సంబంధించినటువంటి డేట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ద టోటల్ 46,617 వేకెన్సీస్ హ్యాస్ బీన్ కన్సిడర్ ఫర్ ద అలొకేషన్ ఫర్ ది ఫాలోయింగ్ ఫోర్సెస్ సమ్ టు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ కోడ్స్తో సహా చెక్ చేసుకోవచ్చు అండి. ఏఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ సంబంధించి, అలాగే సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్ సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు. యాజ్ పర్ ద ఆప్షన్స్ ఎక్సర్సైజ్ బై ద క్యాండిడేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ద కన్సిడరేషన్ ఆఫ్ ద దేర్ కేటగిరీ, క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ కేటగిరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు అండి, మనకు ఫీమేల్స్ సంబంధించినటువంటి వేకెన్సీస్ సంబంధించి, అలాగే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ సంబంధించి చూసుకోవచ్చు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ నుంచి మనకు 592 వేకెన్సీస్ ఉంటే ఇందులో 416 వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ అంటే క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగింది. ఎస్సీ కేటగిరీ సంబంధించి 794 ఉంటే ఇందులో 747 క్యాండిడేట్స్ వచ్చేసి సెలెక్ట్ అయితే కావడం జరిగింది. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ వరకు చూసుకోవచ్చు. ఓబీసీ వచ్చేసి 1087 వేకెన్సీస్ ఉంటే ఇందులో 1065 వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగింది. ఇందులో 13 వేకెన్సీ వచ్చేసి 1 వేకెన్సీ ఈడబ్ల్యూఎస్ అండ్ 5 ఎస్సీ, 1 ఎస్టీ అండ్ 5 ఓబీసీ సంబంధించి విత్ అన్ఫీల్డ్ అయితే కావడం జరిగిందండి. ఎందుకంటే అక్కడ టెంపరీ యూనిట్ ఆఫ్ క్యాండిడేట్స్ అక్కడ ఇలాంటి క్యాండిడేట్స్ అయితే లేరు. అందువల్ల ఇక్కడ దానికి సంబంధించి కూడా సెలెక్ట్ అయితే చేయడం జరిగింది. ఇక మీకు మేల్కి సంబంధించి చూసుకుంటే టోటల్గా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 5040 వేకెన్సీస్లో 3741 క్యాండిడేట్స్ వచ్చేసి సెలెక్ట్ కావడం జరిగింది. ఎస్టీకి సంబంధించి 6000 ఉంటే కేవలం 6004 మెంబర్స్ మాత్రమే ఇక్కడ సెలెక్ట్ కావడం జరిగింది. ఓబీసీ వచ్చేసి 8712 ఉంటే 8528 మెంబర్స్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగింది. ఇక్కడ టోటల్గా ఇక్కడ మెజర్ చేసుకోవచ్చు అండి. టోటల్గా క్యాండిడేట్స్ వచ్చేసి మేల్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని includes 2000 EWS and 998 SC, 510 ST and 7569 OBC క్యాండిడేట్స్ సంబంధించినటువంటి ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే కేటగిరీ వైజ్ అండ్ డీటెయిల్ వేకెన్సీస్ అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ద కట్ ఆఫ్ డీటెయిల్స్ సంబంధించి అనెక్సెల్ 1, అనెక్సెల్ 2 అండ్ అనెక్సెల్ 3 అండ్ అనెక్సెల్ 4లో క్లియర్ కట్గా మీ డిపార్ట్మెంట్ వారిగా కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. చూసుకోవచ్చు. అది కూడా యాజ్ ద మార్క్స్ ఇన్ ఏ పార్ట్ ఏ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, పార్ట్ బి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే టైర్ 1, టైర్ 2, డేట్ ఆఫ్ బర్త్ విత్ ఓల్డర్ క్యాండిడేట్స్ ప్లేస్డ్ ఇన్ ద హయ్యర్ అండ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ నేమ్స్ సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకొక 17 వేకెన్సీస్ వచ్చేసి వేరియస్ కోర్ట్ ఆర్డర్స్ చేత ఇక్కడ వీటికి రిజల్ట్ అయితే ఇవ్వలేదండి. ఇక త్వరలోనే వీటికి సంబంధించినటువంటి రిజల్ట్ ఇస్తారు. ఈ 17 క్యాండిడేట్స్ సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్స్ కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. అలాగే లిస్ట్ 1 వచ్చేసి 4818 ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి ప్రొవిజనల్లీ రికమెండెడ్ ఫర్ ది అపాయింట్మెంట్ లెటర్స్ అందుకోబోతున్నారు. అలాగే లిస్ట్ 2 38,603 మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి ప్రొవిజనల్గా రికమెండెడ్ ఫర్ ది అపాయింట్మెంట్ లెటర్స్ అయితే అందుకోబోతున్నట్లు తెలుస్తుంది. లిస్ట్ 3లో 847 క్యాండిడేట్స్ వచ్చేసి దోస్ హూ ఆర్ క్యాండిడేట్స్ ఫర్ లెఫ్ట్ టు విత్ హెల్డ్ అన్నమాట. అంటే కొన్ని పెండింగ్ కేసెస్ లైక్ డాక్యుమెంట్ సంబంధించినటువంటి ఏమైనా ఎర్రర్స్ ఉన్నా మాత్రం వాళ్ళకి విత్ హెల్డ్ అయితే కావడం జరుగుతుంది. ఇఫ్ ద ఎనీ అపాయింట్మెంట్ విల్ బీ సబ్జెక్ట్ టు ద రిజల్ట్ ఆఫ్ డబ్ల్యూపీ నెంబర్, ఎండి నెంబర్ 24583 సంబంధించినటువంటి కొన్ని కోర్టు సంబంధించినటువంటి హియరింగ్ లిస్టెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ద రిజల్ట్ ఆఫ్ ది 1679 క్యాండిడేట్స్ హ్యాస్ బీన్ ప్రాసెస్డ్ ద రెస్పెక్టివ్ రీజనల్ ఆఫ్ ద ఆఫీసర్ సంబంధించి కూడా త్వరలోనే మనకు
4th లిస్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి రూల్ నెంబర్స్ వారిగా. ఈ లిస్ట్కి సంబంధించి డిబార్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి లిస్ట్స్ కూడా ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. అలాగే మనకు ఫీమేల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఎగ్నెస్ట్ ఆల్ ఇండియా వేకెన్సీస్ ఎస్ఎస్ఎఫ్ సంబంధించి కూడా కట్ ఆఫ్ ర్యాంకింగ్స్తో సహా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కేటగిరీ అయినటువంటి ఓబీసీ చూసుకుంటే మాత్రం ఇక్కడ 152.82912 దగ్గర కట్ ఆఫ్ అయితే కావడం జరిగింది. ఇది ఆల్ ఇండియా ర్యాంక్ అండి, ఆల్ ఇండియా వేకెన్సీస్ సంబంధించి ఎస్ఎస్ఎఫ్లో. కట్ ఆఫ్ డీటెయిల్స్ పార్ట్ ఏ సంబంధించి 40 అండ్ పార్ట్ బి సంబంధించి 26 దగ్గర కట్ ఆఫ్ అనేది కావడం జరిగింది. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ కట్ ఆఫ్ డీటెయిల్స్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్ సెలెక్టెడ్ అగెన్స్ట్ ద స్టేట్ యూటీ వైజ్ వేకెన్సీస్ ఇన్ సిఐపిఎఫ్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే మనకు మీ యొక్క స్టేట్ వారిగా కూడా ఇక్కడ క్లియర్గా కట్ ఆఫ్ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్దర్గా మీకు వీటికి సంబంధించినటువంటి లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3, లిస్ట్ 4 అండ్ డిపార్ట్మెంట్ లిస్ట్ 5కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది. లేదంటే మీ యొక్క కమిషన్ వెబ్సైట్ అనేది చెక్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి.